South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సాధారణంగా 60 ఆర్ 70 ఏజ్లో ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి యూరిన్ లీకేజ్ అవ్వడం, కొన్ని వయసు రీత్యా వచ్చే సమస్యలు ఉంటాయి కదా. దీనికి ఎడిషన్గా ఇప్పుడు నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫాలిస్, ఒక పాప్ సింగర్ బిల్ జాయ్ అని అతనికి వచ్చింది. ఇండియాలో ఇది ఎంతవరకు అంటే ఏజ్డ్ వాళ్ళకి వస్తుందని అంటున్నారు కాబట్టి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఇది వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఉన్నాము ప్రముఖ సీనియర్ న్యూరో సర్జన్ రంగనాథం గారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, ఈ నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫాలిస్ వినడానికే కొత్తగా ఉంది. మన ఇండియాలో దీని ప్రభావం ఎలా ఉంటుంది? సిమ్టమ్స్ ఏముంటాయి? ఇది నిజానికి ఇది కొత్త విషయం కాదండి. ఇది 1957లో దీనికి ఉన్న లక్షణాలను బట్టి దీనికి నామకరణం జరిగింది. ఓకే. ఇది ఎక్కడది? కొలంబియాలో బొగోటా అనే ప్రాంతం ఉంది. అక్కడ నామకరణం చేసిన వ్యక్తి పేరు సాల్మన్ హకీమ్ అని. ఆ టైంలో ఆయనతో చదువుకున్న వ్యక్తి పేరు రేమండ్ ఆడమ్స్. ఆ తర్వాత రేమండ్ ఆడమ్స్ చాలా ప్రఖ్యాత న్యూరాలజిస్ట్ అయ్యాడు ఆయన. అసలు మేమందరం చదువుకునే ఒక పుస్తకం ఉంటుంది, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యూరాలజీ. ఆ పుస్తకం రాశాడు ఆయన. అంత ప్రఖ్యాత వ్యక్తి. సో ఈ నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫాలిస్ అన్నది ఇద్దరు పేర్ల మీద వెళ్తుంది. ఇది ఎక్కువ శాతం ఏమిటంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వస్తుంది. ఈ మధ్యకాలంలో అమెరికాలో ఉన్న ప్రఖ్యాత పాప్ సింగర్ ఉన్నాడు, బిల్లీ జాయల్ అని. ఆయన ఒక కచేరీ చేస్తూ ఉంటే ప్రోగ్రాంలో కళ్ళుల్లో కొంచెం సరిగ్గా కనబడకపోవడం, వినపడడం ఏదో తేడా, అడుగులేదో తేడా వచ్చింది. నడిచేటప్పుడు ఉంటుంది కదా, బాగా స్టేజ్ మీద చాలా వెళ్తుంటారు కదా. దానికోసం డాక్టర్ని సంప్రదిస్తే డాక్టర్లు దీని పేరు నిర్ధారణ చేశారు, నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫాలిస్. సరే, మనకు తెలిసిన సమాచారం ప్రకారం ప్రస్తుతానికి ఆయన ఒక ఫిజియోథెరపీ అబ్జర్వేషన్ ఉన్నాడు. సర్జరీ ఏదైనట్టు మనకి లేదు సమాచారం. దీనివలన అతను చాలా ప్రఖ్యాత సింగర్. ఎంతవరకు అంటే ఆయన ఈ సంవత్సరం అంతాను, వచ్చే సంవత్సరంలో ప్రోగ్రాంలో కూడా ఆయన క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అంత సివియర్గా వచ్చింది అంటే మరి ఆయన మనకు అంతకన్నా డీటెయిల్స్ మనకు లేవు. ఇదేమిటంటే ఇదేదో అమెరికాలో ఉన్న వ్యాధి కాదు. ఏ దేశంలో ఉన్నా ఏదైతే 60 సంవత్సరాల పైబడిన ఏదైతే ఉంటారో ప్రజల్లో ఇది వస్తుంది. ఎందుకు 60 సంవత్సరాల పైబడిన వాళ్ళలో దగ్గర 0.25% అట. 80 సంవత్సరాలు పైబడ్డారనుకోండి, అది 6% అయిపోతుంది. భారతదేశం తీసుకోండి, ప్రస్తుతానికి అంటే 2023 గణాంకాల ప్రకారం 60 సంవత్సరాల పై ఉన్న జనాభా 150 మిలియన్లు. ఇంకా ఇది పెరుగుతూ ఉంది. భారతదేశం జనాభా ఏదైతే ఉందో సో కాల్డ్ సీనియర్ సిటిజన్స్ పెరిగిపోతూ ఉన్నారు కదండి. ఏదంటే ఆర్థిక వ్యవస్థ పెరిగింది, తర్వాత ఆరోగ్య ప్రమాణాలు పెరిగాయి. ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 45 సంవత్సరాలు జీవన ప్రమాణం, ఇప్పుడు మరి 70 సంవత్సరాల పైన. ప్రజల్లో అవగాహన పెరిగింది, నీరు గురించి కానీ మందుల గురించి కానీ అన్ని కూడా చాలా బాగుంది. అదే కాక ఎకానమీ ఈ రోజున ప్రపంచంలో భారతదేశం 4వ స్థానాన్ని ఆక్రమించింది 2 రోజుల క్రితం వచ్చిన సమాచారం ప్రకారం. 2026 ఇంకో సంవత్సరం, ఇంకో 2 సంవత్సరాలు 3వ స్థానం కూడా ఎగబాకే అవకాశం ఉందని అందరూ నిపుణులు తాలూకు అంచనా. అంటే ఈ 70-80 ఆ పైన ఉన్న వృద్ధులు పెరుగుతూ ఉంటారు. 80 సంవత్సరాల పైన ఉంటే దగ్గర 15,000 మంది ఉన్నారు. అంటే 15,000 మంది ఉంటే 5%, 6% ముందు చెప్పుకున్నాం మనం. అంటే సంఖ్య ఎక్కువే ఉంటుంది. అదే కాకుండా దీనిలో ఉన్న లక్షణాలు ఏమిటంటే, అప్పుడు ఆయన హకీమ్ అండ్ రేమండ్ ఆడమ్స్ గారు ఏం చెప్పారంటే, నడుస్తున్నప్పుడు వాళ్ళ నడక మ్యాగ్నెటిక్ గేట్ అని పేరు పెట్టారు. మ్యాగ్నెటిక్ గేట్ అంటే ఏదో అతుక్కుపోయినట్టు కాలు, అంటే కాళ్ళు తీసి వేయడం ఏదో కష్టం అవుతుంది, ఫ్రీగా నడవలేదు. మూత్రంలో కంట్రోల్ లేకపోవడం, జ్ఞాపక శక్తి, తర్వాత ఎవరన్నా గుర్తుపట్టడం, కన్ఫ్యూజన్, ఇవన్నీ రావడం, కాగ్నిటివ్ స్కిల్స్ అంటారు. వాళ్ళు చెప్పినప్పుడు మాత్రం ఈ 3 లక్షణాలు. ఇవి కాకుండా కొన్ని ఎమోషనల్ స్కిల్స్ అని ఉంటారు, అంటే కోపం, తాపం, సడన్గా యాంగ్జైటీ, డిప్రెషన్, ఇలాంటివి. ఇవి కామన్ లక్షణాలు. నడకలో అయితే సరే ఇబ్బందులు రావడం, ఇలాంటి లక్షణాలతో దానికి నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫాలిస్ అని ఇది పెట్టారు. దీనికి కారణం తెలుసుకుంటే, మెదడులో ఉండే కణాల సముదాయం వయసును బట్టి కొంత తగ్గుతూ ఉంటుంది.
అలాంటప్పుడు మెదడు తాలు లోపల ఉండే నీరు ఏదైతే ఉందో దాని ద్రవ పదార్థాన్ని మనం ఏమంటాం సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. అది నార్మల్గా ఉండాల్సింది 150 నుంచి 200 ml. నిజానికి తయారీ అనేది 500 ml ఉంటుంది, కానీ మిగతాదంతా సర్క్యులేట్ అయిపోతుంది. మిగిలేదు 150 ml, 200. ఏ కారణంలో లేదు పెరిగింది అనుకోండి, దానివల్ల వచ్చేది నార్మల్ ప్రెషర్. ఆ నీరు పెరిగి ఊరుకుంటుందా? ఊరుకోదు. చుట్టుపక్కల ఉండేటువంటి మెదడు మీద దాని ప్రమాదం వస్తుంది, దాని తాలూకు ఒత్తిడి కలిగిస్తుంది. అందువల్ల ఈ ఇబ్బందులన్నీ వస్తుంటాయి. ఈ కామన్గా వచ్చే లక్షణాలు ఏదైతే మనం చెప్పుకున్న నడకలో కానీ, తర్వాత ఇంత చెప్పినటువంటి ఎమోషనల్ చేంజెస్, జ్ఞాపక శక్తి, ఇవి అన్నది మూత్రం కంట్రోల్ లేకపోవడం, అసలు మూత్రం కంట్రోలే లేకుండా మూత్రం అర్జెన్సీ అంటే మాటికి ఎక్కువసార్లు వాష్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం, ఇవన్నీ లక్షణాలు వస్తూ ఉంటాయి. 70 పైబడిన వాళ్ళు, 60 పైబడిన వాళ్ళు ఈ లక్షణాలుగా ఉండేటట్టయితే ఒక డయాగ్నోసిస్ అన్నదైతే అందరూ కామన్గా మామూలుగా ఏంటి, ఈ మూత్రం ఎక్కువసార్లు పోవాల్సి వస్తే ఏదైనా ప్రాస్టేట్, మగవాళ్ళు అయితే ప్రాస్టేట్ ఉంది, స్త్రీలలో లేదుగా. సరిగా మగవాళ్ళు ఒకసారి కన్ఫర్మ్ చేసి అల్ట్రాసౌండ్ చేసామనుకోండి, అది నార్మల్ ఉంది ప్రాస్టేట్ గ్రంథి మెదడులోనే దానికి ఆలోచించాలి. ఇది ఆడవాళ్ళలో కూడా వస్తుందా సార్? రావచ్చు. సో ఇదన్నమాట. ఇప్పుడు దీనికి కారణాలు అని వెతికితే అసలు ఎక్కువ శాతం ఏ కారణం లేకుండానే అవి కాకుండా కొన్ని దీన్ని బట్టి కారణాలు కూడా ఉన్నాయి. ఎవరికైనా యాక్సిడెంట్ అయితే అనుకోండి, ప్రమాదం యాక్సిడెంట్ ముందు ఎప్పుడో సంవత్సరాల క్రితం, దాని నుంచి రికవర్ అయిపోయారు, తర్వాత రావచ్చు. ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ ఉంది, దానివల్ల రావచ్చు. ఇంతకుముందు ఏదైనా బ్రెయిన్కి ఆపరేషన్ అయింది అనుకోండి, దానివల్ల రావచ్చు. బ్రెయిన్లో ఇన్ఫెక్షన్, ఇలాగ 4-5 కారణాలు ఉన్నాయి. ఈ కారణాలు ఏదైనా కానీ ఇది రావడానికి ఆస్కారం. ఈ లక్షణాల్లో మనం చెప్పుకునే కామన్ లక్షణాలు, అంత రొటీన్గా కనబడిన లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు మాటకి బిల్లీ జోయల్కి వచ్చింది ఏంటి? చెవులో వినపడడం, కళ్ళు సరిగ్గా కనబడకపోవడం, నడవలేకపోవడం. మీరు అడగచ్చు కళలో ఎందుకు ఇంత తేడా వచ్చింది అని. కళలో ఎందుకంటే కళ్ళకి పని చూపుకు ఉపయోగపడే నరాలు ఉంటాయి, కంటి నరాలు, ఆప్టిక్ నర్వ్స్ అని, దాని మీద ఒత్తిడి రావడం ఈ నీరు. లేదు కళ్ళు తాలూకా కదలిక కోసం, కంటి గుడ్లు కదలిక 3, 4, 6 అని క్రెయిన్ నర్వ్స్ ఉంటాయి, దాని మీద ఎక్కడైతే కేంద్రం ఉంటుందో మిడ్ బ్రెయిన్ అని, దాని మీద ఒత్తిడి రావడం వల్ల కానీ కళ్ళు చూపు అన్నది తేడా వస్తుంది. చెవులు వినపడడం కూడా 8వ నంబర్ నరం వల్ల ప్రాబ్లం. అదే కాకుండా లేనిది ఏదో ఊహించుకోవడం, చెప్పినా కానీ నమ్మకపోవడం, ఏదో హాలిసినేట్, ఏదో తప్పు కానీ, ఉన్న ఇబ్బందులన్నీ తన కోసం ఉన్నాయని, అసలు మామూలుగా శాంత స్వభావం మనుషుల కోపం ప్రతిదానికి, లేదంటే సోషల్లీ విత్తడాన్ని ఎవరితో కలవకపోవడం, ఇలాంటి లక్షణాలన్నీ వస్తుంటాయి. కోపం, యాంగ్జైటీ ఒకసారి, దానికి అకారణంగా ఇంటి దగ్గర మనకు పెద్ద మనుషులు ఉండేటట్టయితే భార్య భర్త మీద కానీ, భర్త భార్య మీద కానీ కోపం తాపాలు, ఏది 70 అప్పుడు సడన్ గా ఇలాంటి మార్పులు కానీ వచ్చినట్టయితే ఒక ప్రాబ్లం అవ్వచ్చు అని ఒక ఆలోచన అయితే ఉంటుంది. దీనికి ఏంటి పద్ధతి అని అన్నట్టయితే పరీక్షలు కొన్ని చేయాల్సి ఉంటుంది. అంటే ముందు దానికి ఏమిటంటే ఇది కావచ్చు అనే ఒక ఆలోచన రావాలి, దానికి ఫస్ట్ పరీక్షలు చేయాలి. పేషెంట్లు చుట్టాలతో మాట్లాడాలి, ఎప్పటి నుంచి మా తేడా వచ్చింది, మంచి గణిత శాస్త్రజ్ఞుడు అనుకోండి, లేకపోతే మంచి టీచరు అనర్గళంగా చెప్పగలిగేవాడు, ఇప్పుడు చెప్పలేకపోతున్నాడు, జ్ఞాపకశక్తి తగ్గిపోయింది, నడకలో కూడా తేడా, అది చాలా అబ్జర్వ్ చేయాలి. నడక గేట్ అనాలిసిస్ అంటారు. మామూలుగా నడవాల్సింది ఫాస్ట్ అన్నది పోయిన వయసుని బట్టి తగ్గొచ్చు, ఇది స్లోగా ఏదో అతుక్కుపోయినట్టు ఒక అడుగు తీసి ఇంకొక అడుగు వేయాలంటే పెద్ద గగనం అయిపోవడం. అదే కాకుండా మూత్రంకి కంట్రోల్ లేకపోవడం, ఈ మధ్యకాలంలో వచ్చిందని తేడా. ముందు ఇంత ప్రాబ్లం లేదు, తనతో తాను హాయిగా ఉండేవాడు అని ఇంటి దగ్గర వాళ్ళు చెప్తారు. అదే కాదు జ్ఞాపశక్తులు కూడా ముందు మాత్రం యాక్టివ్ లేదు, డల్ గా ఉంటాడు. ఇవి డే బై డే అలా ఇంప్రూవ్ అవుతాయా సార్, లేకపోతే ఒక్కసారి కనిపిస్తాయా? లేదు, అంటే అబ్జర్వ్ చేయడం అన్నది దీనిలో ఏంటంటే ఏ లక్షణాలు, ఇప్పుడు మాటకు ఉదాహరణగా మనం బిల్లీ జోయల్కి వెళ్ళండి, ఆయనకి మూత్రం ఇవన్నీ లక్షణాలు లేవని కదా మనకు తెలిసింది. ఒక్కటే ఈ 3 లక్షణాలు కనబడిందల్లా ఏమిటంటే కొంచెం నడకలో తేడా. ఇప్పుడు ఏ లక్షణాలు ఉన్నాయి, అందుకని కామన్ అని పెట్టుకున్నాం. కామన్ గా ఉండేవి ట్రయాడ్ అని 3 లక్షణాలు ఏదైతే ఉన్నాయో, నడకలో తేడా రావడం కానీ, మూత్రంలో కంట్రోల్ లేకపోవడం అర్జెన్సీ కానీ, లేదంటే జ్ఞాపక శక్తి కాగ్నిటివ్ స్కిల్స్ లో కానీ, అవి కాకుండా మిగతా లక్షణాలు కూడా ఉన్నాయి. దీనికి చాలా సునిశ్చితంగా పేషెంట్తో మాట్లాడడం, చుట్టాలతో మాట్లాడడం, ఏమిటి అసలు విషయం అనుకని. ఆయన ఇప్పుడు మాటకి ఎప్పుడు రిటైర్మెంట్ అయ్యారు చెప్పలేకపోతున్నాడు, మ్యారేజ్ ఎప్పుడైంది చెప్పలేకపోతున్నారు, తేడా కదా. లేకపోతే రెగ్యులర్గా అనర్గళం ప్రతి వివరం ఏదైనా లేటెస్ట్ న్యూస్ పేపర్ చదివితే దాంట్లో హెడ్లైన్స్ ఏంటి చెప్పలేకపోవడం, ఇలాంటివన్నీ డౌట్ వస్తాయి. అప్పుడు ఒకసారి అది నిర్ధారణ అయితే దాన్ని సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేయాల్సిన పరీక్ష.
పరీక్షలు చేయడమే కాకుండా ఇప్పుడు నీరు వాటర్లో అందులో పెరిగింది అని మనకు క్లియర్ అయింది. అది నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫలసేనా లేదా అంటే సిఎస్ఎఫ్ టీటీ అని ఉంది. సిఎస్ఎఫ్ ట్యాపింగ్ టెస్ట్ అని అంటే నడుములో సూది వేసి, ఇప్పుడు సిజేరియన్ ఆపరేషన్కి అందరికీ తెలిసిందే, అది ఎనస్థీషియా ఇస్తారు కదా, అదే మాదిరి నడుములో సూదేసి వాటర్ తీస్తే దానివలన మనిషిలో చాలా తేడా వస్తుంది ఇమీడియట్ గానే. దీన్ని సిఎస్ఎఫ్ ట్యాపింగ్ టెస్ట్ అని. ఇలాంటిది కొంతమంది ఇంకేం చెప్తారంటే దానిలో అంటే మేము ఫాలో అయ్యే పద్ధతి ఏమిటంటే ఒక హాస్పిటల్ అడ్మిట్ చేసి ఒక 3 సార్లు వాటర్ తీస్తాం, ఒక 30 ml 40 ml, ఒక రోజు తప్పించి ఒక రోజు గ్యాప్. ఈ టైంలో ఆయనలో ఎంత మార్పు డాక్టర్గా మనం అబ్జర్వ్ చేస్తాం, పేషెంట్ చుట్టాలు కూడా అబ్జర్వ్ చేస్తారు. ఈ మూడింట్లో అందరూ గమనించాల్సింది ఏంటంటే ఏదైతే మూత్రం కంట్రోల్ అన్నది అన్నింటికంటే లాస్ట్ అవుతుంది రావడం ఇంప్రూవ్మెంట్. జ్ఞాపక శక్తి, అసలు మనిషి మాట్లాడిన డల్గా ఉన్న మనిషి యాక్టివ్ అవ్వడం, లేకపోతే ఇది నడక కొంచెం ఇంప్రూవ్మెంట్ రావడం మన ఎదురుకే, ఇవన్నీ లక్షణాలు ఏమిటంటే ఆ నీరు తీయడం వల్ల అతనిలో మంచి గణనీయమైన మార్పు వచ్చింది. అలా ఒకసారిగా నిర్ధారణ ఈ మార్పు వచ్చిందని అంటే దానికి మనం ప్రతిసారి తీయలేం కదా, ఇంకా దానికి ఏదన్నా ఒక పర్మనెంట్ పద్ధతి కావాలి. ఏమిటా పద్ధతి? మెదడులో ఉండే నీరు అన్నది తాలూకా ప్రమాణం పెరగడం వల్ల దానికి ఆల్టర్నేటివ్ ఒక పద్ధతి అంటే ఎక్కడికన్నా పంపించే పద్ధతి బైపాస్ చేయాలి. దానినే షంట్ అంటాం. ఈ షంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఇక్కడ తల పురి భాగంలో చిన్న రంధ్రం చేసి అక్కడ నుంచి ఒక ట్యూబ్ వేయటం పొట్టలో. అదే కాకుండా కొన్నిసార్లు ఏమిటంటే నడుము నుంచి ఎక్కడైతే నీరు తీసినా అక్కడ నుంచే ట్యూబ్ని పొట్టలో వేయడం. ఇక్కడ నుంచి చేసేదాన్ని అయితే విపి అంటాం. వి అంటే వెంట్రికల్, పి అంటే పెరిటోనియం పొట్టలో ఈ ట్యూబ్. ఈ నడుము నుంచి వేసేదాన్ని టీపీ షంట్ అంటాం, అంటే థీకో పెరిటోనియల్ షంట్. ఏదైనా కానీ ట్యూబ్ బయట కనబడదు. ఆపరేషన్ కూడా టెక్నికల్గా పెద్ద ప్రాబ్లం కాదు. దీనికి తేడా ఏమిటి? తల మీద ఆపరేషన్ చేస్తే కొంచెం మెదడుని లోపల నుంచి ట్యూబ్ వేయాల్సి ఉంటుంది. సో అందుకని కొంతమంది అటెండెన్స్ ఏంటంటే భయపడుతూ ఉంటారు, అంటే మళ్ళీ బ్రెయిన్ మీద 70 ఎప్పుడు పర్వాలేదా, 80 ఎప్పుడు పర్వాలేదా. అలాంటప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా కానీ శాస్త్రం ఏం చెప్తుంది అందరూ గమనించాల్సింది ఏమిటి, టీపీ షంట్ కన్నా వీపీ షంట్ మంచిది. వీపీ అంటే ఏదైతే పురే భాగంలో రంధ్రం వేసి ట్యూబ్ పెట్టి వాటర్ని డైవర్ట్ చేసే పద్ధతి అన్నది సరైన సమంజసమైన పద్ధతి అని. అందులో దానిలో చిన్న ఏదో రిస్కులు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు 70 సంవత్సరాలు వచ్చిందంటే వాళ్ళకి షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, కాంప్లికేషన్స్ ఉండడానికి. అదే కాకుండా అందరూ గమనించాల్సింది ఏమిటంటే ట్యూబ్ అన్నది శరీరంలో నార్మల్గా ఉండేది కాదు. మూత్రం ట్యూబ్ కానీ, బ్రెయిన్లో వేసే ట్యూబ్ కానీ, ఏ ట్యూబ్ అన్నా, గుండె కోసం వేసేటువంటి స్టెంట్లు కానీ. కాబట్టి దానివల్ల ఇన్ఫెక్షన్ లాంటి ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటి చిన్న కాంప్లికేషన్ అయితే ఉన్నమాట సాగి ఉంటుంది. అయితే ఇప్పుడు ఎలాగ ఆలోచించాలంటే చేయకపోతే ఉపయోగం ఏంటి, చేస్తే ఉపయోగం ఏంటి? చేయకపోతే రోజుకి మన ఎదురుగానే అలాగ తగ్గిపోతూ ఉంటారు. అదే కాకుండా ఈ ప్రాణానికి రిస్క్ అన్నది పెరుగుతూ ఉంటుందట. ఆపరేషన్ చేసి బాగా రికవర్ అయితే నార్మల్గా ఉండే వ్యక్తులు 80 సంవత్సరాలప్పుడు కూడా ఇంకొక 8-9 సంవత్సరాలు దీనివల్ల మళ్ళీ ఇబ్బంది రాకుండా చక్కగా ఉండడానికి ఆస్కారం. కాబట్టి ఇది అయితే దీనికి ఈ మధ్య కాలంలో కూడా ప్రత్యామ్నాయాలు కూడా వస్తున్నాయి. కంపారిటివ్ అందరికి భయం ఏంటంటే బ్రెయిన్ మీద ఆపరేషన్. ఈ మధ్య కాలంలో ఇంకా ప్రయోగాత్మక స్టేజ్లో ఉన్నాయి 2. ఒకటి ఈ షంట్ అని ఒకటి వచ్చింది. ఈ షంట్ అంటే ఏమిటి? అసలు బ్రెయిన్లో ఏమాత్రం రంధ్రం చేయకుండా ఇక్కడ గజ్జల్లో ఒక చిన్నది రంధ్రం చేసి కట్ చేసి అక్కడి నుంచి క్యాథెటర్ని పంపించి, అది మనం కార్డియాలజీ వాళ్ళు యాంజియోగ్రామ్ చేసినట్టు మెదడు లోపల ఈ ప్రాంతంలో సిపి యాంగిల్ సిస్టమ్ అని ఉంటుంది, అక్కడ సిఎస్ఎఫ్ ఉంటుంది. దాని వరకు ఆ క్యాథెటర్ని పంపించి ఇది దీని సిఎం మీద చూస్తూ అక్కడ ఒక చిన్న రంధ్రం చేయడానికి ఒక నీడిల్ ఉంటుంది దాని టిప్లో. అందులో ఒక ట్యూబ్ పెట్టిస్తే అక్కడ ఉన్న ఏదైతే వాటర్ అన్నది ఇందులో కంటిన్యూస్గా ఈ రక్తనాళంలోకి వస్తుంది. ఆ రక్తనాళం కూడా ఏమిటి? మంచి రక్తం తీసుకెళ్లే ఆర్టరీ కాదు, అది ప్రమాదమైంది. చెడు రక్తం తీసుకెళ్లే సిరలు అని ఉంటాయి, వీన్స్ అని, దాంట్లో వేస్తారట. అయితే ఇంత ప్రయోగాత్మకంగా ఇంకా జరుగుతూ ఉంది. ఇంతవరకు దానికి అవైలబిలిటీ వాడుకంలో రాలేదు. ఇంకొకటి ఏదో హైడ్రోఫిక్స్ అనే ఒక పద్ధతి కూడా వచ్చింది పెన్ స్టేట్లో. ఇలా దానికోసం చాలా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇప్పుడు చేసాం ఇంప్రూవ్మెంట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, ఎంత తొందరగా మనం గుర్తించాం, ఇక్కడ చాలా ముఖ్యం. మనం చేసే ఆపరేషన్ చేసేసరికి పేషెంట్ తాలూకా పరిస్థితి ఏంటి, పేషెంట్ తాలూకు వయసు ఎంత, ఇంకేదైనా ఇబ్బందులు అసోసియేటెడ్గా ఉన్నాయా, ఏ కారణం వల్ల వచ్చింది అన్న దాన్ని బట్టి ఉంటుంది.
ఇప్పుడు కారణాలు మనం 5 చెప్పుకున్నాం. అన్నిటికంటే బాగా ఇంప్రూవ్మెంట్ ఎవరిలో వస్తుందంటే ఏ కారణం లేకుండా ఇడియోపతిక్ అంటే వయసును బట్టి వచ్చే వాళ్ళు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఏదో బ్రెయిన్ ట్యూమర్ వచ్చో లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చి వేరే వచ్చినట్టయితే ఇంప్రూవ్మెంట్ అంత బాగా డిలే అవుతుంది. ఇది ఒక మాట. ఇది ప్రెషర్ గురించి కూడా చాలా మందికి డౌట్లు ఏంటంటే ఈ షంట్లో కూడా ఒకటి మన దేశంలో తయారయ్యే ఒక షంట్ ఉంది, విదేశాల నుంచి వచ్చే షంట్ ఒకటి. విదేశాల షంట్ ఖర్చు కొంచెం ఎక్కువ. అయితే దానిలో అడ్వాంటేజ్ ఏమిటంటే ఒక రిజర్వాయర్ అని ఉంటుంది. ఆ రిజర్వాయర్ని కొంత మనం ప్రెషర్ అడ్జస్ట్ చేస్తాం. జనరల్గా 100 వరకు పెడతాం, 100 మిల్లీమీటర్లు వాటర్ అని. అది కానీ ఏదైనా కారణం వల్ల పేషెంట్ బాగా ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాడా లేకపోతే పేషెంట్ బాగా ఇంప్రూవ్ కావడం ఏదన్నా దాన్ని బట్టి దాన్ని పెంచడం కానీ తగ్గించడం కానీ బయట నుంచే చేయొచ్చు. అంటే మళ్ళీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. బాగుంది కదా సౌకర్యం. దాని ఒక యంత్రం ఉంటుంది, పర్టికులర్ నిపుణుడు వచ్చి దాని పైనుంచి అడ్జస్ట్మెంట్ చేస్తాడు. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది. మన దేశంలో వస్తున్నట్టు ప్రస్తుతానికి అవైలబుల్ ఈ షంట్లో ఆ సౌకర్యం లేదు. కాబట్టి చూస్తూ ఉంటే రెండింటిలో అది బెటర్ అని అనిపిస్తుంది. ఏదన్నా కానీ షంట్ చేసిన తర్వాత రికవరీ అన్నది దగ్గర ఒక సగం మందిలో వస్తుంది అనుకోండి, ఇంకో సగం మందికి పూర్తిగా రికవరీ ఇంప్రూవ్ కాకపోవచ్చు. ఇది అందరూ గమనించాలి. నిన్నే ఎవరైనా ఓపీడీకి వచ్చారు, ఎక్కడో అదే ఆపరేషన్ అయింది, 75 సంవత్సరాలు, ఒకప్పుడు ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాడు. ఆయన నడకలో తేడా రాదు, జ్ఞాపక శక్తి మాట ఇప్పుడు రిటైర్ అని చెప్పగలుగుతున్నాడు. అంటే ఇక్కడ ఎలాగంటే ఇందాక చెప్పింది, ఇనుము వేడిగుంటే మనం కొడితే సాగుతుంది, చల్లబడిపోతే లాభం లేదు కదా. అంటే మన ఆపరేషన్ డాక్టర్ గారు ఏ డాక్టర్ చేసినా లక్షణాలు ఎంత సివియర్గా ఉన్నాయి, ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయి, ఉండేసరికి ఎంత ఇబ్బంది ఉంది, ఏ కారణం వల్ల వచ్చింది, అతని వయసు ఎంత, ఈ లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. ఏమైతేనేమి నార్మల్ ప్రెస్టైటోకఫ్లస్ మన దేశంలో కూడా చాలా ఎక్కువ మందికి వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే భారతదేశ జనాభా 60 సంవత్సరాలకు పైబడిన వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. 150 మిలియన్లు అండి. అసలు ఇంకా 2030 కల్లా ఇంకా దగ్గర ఇంకా 180 మిలియన్లు అవ్వచ్చు నా అంచనా. ఇందులో మీరు 0.5% వేసుకున్నా సరే 80 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అయితే ఇప్పటికే 15,000 ఉన్నారు. ఇంకా పెరుగుతూ ఉంటే అందువల్ల ఈ ప్రాబ్లం అనేది తెలుసుకోవాల్సింది చాలా అవసరం. అందులో ఏమిటంటే ఇప్పుడు అంత పెద్ద మనిషి కుటుంబానికి అంతగా ఎంతో చేసినటువంటి వ్యక్తిని ఉన్నదానికంటే కొంచెం బాగా చేసేంత సింపుల్ టెక్నిక్ ఏదైతే ఆపరేషన్ ఉందో పేషెంట్ మళ్ళీ మా మధ్యలో ఉండి అందరితో మాట్లాడుతుంటే ఆ సంతోషం కనిపించింది ఏం లేదు కదా. ఒక సంతోషణ పరిణామం నేను అబ్జర్వ్ చేస్తుంది కూడా ఏమిటంటే సీనియర్ సిటిజన్తో కూడా వాళ్ళ చుట్టాలు బంధువులు తీసుకొచ్చి వైద్యం చేసే దానికి ప్రయత్నం చేసే తాపత్రయం నాకు చాలా నచ్చింది. 70 సంవత్సరాల వయసుగా ఏమిటంటే ఒకప్పుడు ఏంటంటే భారతదేశంలో సీనియర్ సిటిజన్ నెగ్లెక్ట్ అవుతాదేమో అన్న ఆలోచన సరైన ఆలోచన కాదు. చాలా సంతోషం పరిణామం. ఓకే, సో నిజానికి ఇది ఎప్పటి నుంచో ఉందంట, కాకపోతే యాడెడ్గా కొన్ని ఎడిషన్ అయ్యాయి. అందులో కొన్ని లక్షణాలు ఎడిషన్ అయ్యాయి, కొన్ని కొత్త ట్రీట్మెంట్ పద్ధతులు తెర మీదకి వస్తూ ఉన్నాయి. అవి ఇంకా పూర్తిగా ప్రయోగాత్మకంగా ఉన్నాయి, వాడకంలో రాలేదు. అది వస్తే ఇంకా ఈజీ అవుతుంది. అంటే 80 సంవత్సరాలు కూడా ఏదైతే ఈ షంట్ అనుకోండి, ఎక్కడ కూడా మనం పెద్ద ఆపరేషన్ బ్రెయిన్ మీద చేయాల్సిందే లేదు. అదే కాకుండా ఈ బీపీ షంట్లో ఇక్కడ ఒక చిన్న ఘాట్ లాగా ఉంటుంది, మెడ మీద చిన్నది ఉంటుంది, పొట్టలో ఉంటుంది, ఏమీ లేవు. కాబట్టి పేషెంట్ రికవరీకి కూడా అటెండెన్స్ కూడా చూడడానికి కూడా సంతోషంగా ఉంటుంది. అలాగే వెళ్ళేది చిన్నది అయిపోయింది ఒక రోజులు ఇంటికి వెళ్ళిపోవడం. అది సైన్స్ ప్రతి జంతువు ఉంది. ఈ షెడ్ గాని వచ్చినట్టయితే వాడకం అన్నది దాని వల్ల మా ఉపయోగం ఇంకా సింపుల్ గా అవుతుంది. దగ్గరలో అది వాడకానికి వస్తుంది అందరూ అనుకుంటున్నారు. అది కూడా మనం ఆలోచిద్దాం. ఓకే, నిజంగా సార్ ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అంటే అందరూ చెప్పినవే కాకుండా మనకి తెలిసినవే కాకుండా ఒక డిఫరెంట్ టాపిక్స్ ని మీరు ఎంచుకుంటారు. అండ్ మీతో ఇలాంటి ఓల్డ్ వీడియోస్ ఆ ఇన్ఫర్మేషన్ కూడా అందించాలి ఆడియన్స్ కి. ఆ ప్రయత్నంగానే ఐడ్రీమ్ సంస్థ గారు ఆ ప్రయత్నం కూడా ఏమిటంటే జనానికి ఉపయోగపడే ప్రయత్నం, ఉపయోగపడిన విషయం సమాచారం అందజేయడానికి కోసం ఈ చిన్న ప్రయత్నం. దీనివల్ల మనం చాలా వరకు కృతకృత్యులు అవుతున్నామని నాకు కూడా నిజంగా. ఇలాంటి సిమ్టమ్స్ ఏదైనా ఉంటే భయపడకుండా ఓకే ఈ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎంత తొందరగా అయితే అంత తొందరగా డాక్టర్ గారిని సందర్శించడం అనేది కరెక్ట్. న్యూరో సర్జన్ కానీ న్యూరాలజిస్ట్ కానీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి
ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.